ఒకటో తారీఖు 1వ నెల 2024వ సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. అందులో మఖా నక్షత్రం అధిపతి కేతువు, తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు. అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి. కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని ఒక దోషుడు అన్నాన్ని వండి ఆ యొక్క ఎరుపు వస్త్రంలో మూట కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి, యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన, ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అంటే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతూ ఉంటుందో ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం, శత్రుశేషం అలాగా అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం. ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. ఇంకనూ ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయాలకి మన స్వాగతం పలకాలి అన్నట్టే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది. ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము, సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ 12 సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది. అలాగనే గృహంలో వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తాము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టి, కాళభైరవ స్వామికి డాలరు, కాళభైరవ స్వామికి కంకణము, రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం, కాళభైరవ స్వామికి సేవ చేద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ చేతిరేఖలను అనుసరిస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ వ్యక్తిగతంగా సంపూర్ణ ఆధ్యాత్మిక సలహాలు సూచనలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము, అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము, సంతానము, యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత.
అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి, ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది, న్యూమరాలజీ ప్రకారంగా, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు గొడవలు పడడం, విడాకుల దాకా వెళ్ళడం, విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది, ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు. అందరికీ ఈ 2024 ఆంగ్ల సంవత్సరంలో శుభం జయం లాభం జరగాలని కాళభైరవ స్వామి వేడుకుందాం, ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మేషరాశి వారికి ఈ ఉగాది పండుగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలను ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయలు వీళ్ళు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే మీరు ఎంతో కష్టపడడానికి సంసిద్ధత చేసుకోగలగాలి. కనుక ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. కనుక కొన్నిటిని ఏదైతే అవసరం ఉందో అవసరానికి అనుకూలంగా మీరు ప్రయాణం చేయగలగాలి. రాజపూజ్యం 4, అవమానం 3. కనుక మీరు ఏదైనా ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా సేవ చేయడం వలన అనేక మంది మీ వెనక ఉంటూ ప్రోత్సహిస్తూ అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. కాకపోతే 2024 ఆఖరిలో కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది, తస్మాత్ జాగ్రత్త. భరణి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ప్రారంభ 0, మధ్య 0 రావడం వలన మనోవేదన, అనారోగ్యము, రుణ బాధలు, శత్రు బాధలు చాలా అధికంగా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడము, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, అన్నదమ్ముల యొక్క ఆశీస్సులు, దేవతల యొక్క ఆశీస్సులు, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన అనేక పెను ప్రమాదాల నుండి, ఉప్పెన నుండి తప్పించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఆ తదనంతరము ఏప్రిల్ 26వ తారీఖున ధనస్థానంలోకి గురువు రావడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అంటే మేషరాశి జాతకులకు ఉగాది పండగ తదనంతరం నుంచి గురువు యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నతమైన స్థితికి, సువర్ణ అధ్యాయపు జీవితానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దలతో, తల్లిదండ్రులతో, గురువులతో చర్చించి ఏదైనా మీరు కార్యక్రమాన్ని ప్రారంభించగలిగినట్లయితే చాలా మీ యొక్క జీవితం సువర్ణమయం అని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో శనేశ్వర స్వామివారు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆదాయం తగ్గినను ధర్మబద్ధంగా ఉండడం వలన స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మనం ఏదైతే పనులు చేస్తూ ఉంటామో, అంటే వ్యవసాయ క్షేత్రాలు కానీ, పారిశ్రామిక వ్యాపారాలు కానీ, రాజకీయాలు కానీ, చిన్న చేతి వృత్తులు కానీ ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కొద్దిపాటి అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు అని చెప్పి మీరు కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, చెందుతున్నప్పుడు అనేకంగా ఆచితూచి మాట్లాడడం వలన శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది. నోరుంది కదా, భాష ఉంది కదా, నాకు వాక్కు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మాట్లాడడం మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీ ఉనికిని కోల్పోయి అనేక రకాల సమస్యలకు మీరు కేంద్ర బిందువులు అవుతారు. కనుక సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరిమణులు, చేతి వృత్తులు చేసుకునే వారందరికీ కూడా ఓపిక, పట్టుదల, సహనం అవసరం. కనుక సంవత్సర కాలంలో మధ్యమంలో అనగా వర్షాకాలంలో అనారోగ్య పరిస్థితి వెంటాడే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం.
ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని పొందడానికి అనేక అవకాశాలు ఉంటాయని చెప్పి గమనించాలి.